రైట్ మనతో మైటియన్స్ ఉన్నారు. ఆల్రెడీ శ్రీజతో మనం మాట్లాడాం. శ్రీజ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఆహ్, పరిచయం చేసింది కాబట్టి వాళ్ళతో కూడా మాట్లాడుకుందాం. ఇక్కడ ఎక్స్‌పీరియన్సెస్ గాని, లేకపోతే క్యాంపస్ ఎలా ఉంది? వాళ్ళ మాటల్లో కూడా ఒక క్విక్ టూర్ తీసుకుందాం. హాయ్! శ్రీజతో ఆల్రెడీ మాట్లాడాము. వాట్స్ యువర్ నేమ్? శరణ్య. అనన్య. శరణ్య. శరణ్య మనతో పాటు ఉన్నారు. ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ శ్రీజతో పాటు మీరు కూడా చదువుతున్నారు కాబట్టి మీ ఎక్స్‌పీరియన్సెస్ కూడా ఎలా ఉన్నాయి? ఆల్రెడీ లంచ్ టైమ్ కాబట్టి మీ టైం ఎక్కువ తీసుకోను. ఎలా ఉంది? ఎలా అనిపిస్తుంది It was మీకక్కడ? very nice actually. హ్మ్. Like it's a new campus, so we would expect హ్మ్. the more changes from our college, ఓకే. and it will be very good in future also హ్మ్. for upcoming batches. హ్మ్. Yeah. కమింగ్ టు ద ఫెసిలిటీస్ గాని, లేపోతే ప్రొఫెసర్ ద వే దే టీచ్ గాని, స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్స్ చాలా విన్నా, ఇలాంటివన్నీ చెప్తున్నారు మరి. ఎలా ఉంది? అండ్ మీ ఎక్స్‌పీరియన్సెస్ ఆ పరంగా అది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫెసిలిటీస్ అండ్ లైక్ లెర్నింగ్ ప్రాసెసెస్ ఇలా ఇవన్నీ ఎలా ఉన్నాయి? Everything was good. Infrastructure కూడా చాలా బాగుంది, ఓకే. and faculty was also good. ఓకే. రైట్. మీ పేరమ్మా? వాట్స్ యువర్ నేమ్? అక్షయ సార్. అక్షయ. ఓకే. మీ ముగ్గురు ఫ్రెండ్స్. ఇక్కడికొచ్చిన తర్వాత మంచి బాండింగ్ అనేది మీకు గూడా వచ్చింది కాబట్టి ఇది ఎస్. పట్టుకోండి. ఓకే. ఎలా ఉంది మీకిక్కడ ఎక్స్‌పీరియన్సెస్ ఎలా ఉంది? అండ్ చెప్పు ఇక్కడ ఎలా ఉంది ఇక్కడ ఎక్స్‌పీరియన్స్? బావుంది సార్. హ్మ్. ఫ్యాకల్టీ బావుంది. హ్మ్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గూడా బావుంది. ఇప్పుడు ఇదే ఫస్ట్ ఇయర్ గాబట్టి హ్మ్. ఫ్యా ప్లేస్‌మెంట్స్ కోసం ఇక్కడ అమిటీ చూజ్ చేసుకోవాలందరూ. హ్మ్. ప్లేస్‌మెంట్స్ మంచిగుంటాయని అనుకుంటున్నాం మేము గూడా. ఓకే. ఫ్యాకల్టీ బావున్నారు. హ్మ్. టీచింగ్ బావుంది. అన్ని ఫెసిలిటీస్ ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీస్, ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ గూడా ఉంది. ఆ! హ్మ్. 24 అవర్స్ సెక్యూరిటీ గూడా ఉంటది. ఓకే. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు మీకు ఆల్రెడీ ఏంటంటే ప్లేస్‌మెంట్స్ పరంగా ఆ ఎక్స్‌పెక్టేషన్‌తోనే ఒక విజన్‌తో మీరిక్కడికొచ్చారు. యెస్ సార్. మేము ఫుల్‌ఫిల్ చేస్తాం అన్నట్టుగా కూడా అమిటీ యూనివర్సిటీ కూడా చెప్తోంది. యెస్. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈ ప్రోగ్రామ్స్ ఒకటున్నాయి. స్టార్టప్ లాంచ్ ప్యాడ్ ప్రోగ్రామ్స్ కానీ, లేకపోతే అలుమ్నై నెట్వర్క్ ప్రోగ్రామ్స్ కానీ, ఇప్పుడు ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ కూడా చాలామంది నెట్వర్కింగ్ సంబంధించి చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌తో, విజన్స్‌తో ఉన్నారు. యెస్. సాటిస్ఫై చేస్తోందా? దా వాటి పరంగా ఒకసారి మాకు కూడా చెప్తావా? యెస్ సార్. ఇప్పుడే హ్మ్. మాది ఫస్ట్ బ్యాచ్ కాబట్టి ఇప్పుడు రీసెంట్‌గానే సార్ వాళ్ళొచ్చారు. హ్మ్. ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ క్లబ్ గానీ, హ్మ్. ఇంకా హ్యాకథాన్స్ గానీ, హ్మ్. ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేసామని జెప్పిర్రు. హ్మ్. ఇప్పుడు ఏప్రిల్ 21కి ఇన్నోవేషన్ డే ఉంది. హ్మ్. అప్పుడు అప్పుడు గూడా ఇంకా చెప్తామని జెప్పిర్రు. హ్మ్. అంటే హ్యాకథాన్స్ అవి గూడా పెడతారని అనుకుంటున్నాం. ఓకే. రైట్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైమ్.